బ్రేకింగ్ న్యూస్ బాచుపల్లి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ దగ్గర ఒక దారుణమైన సంఘటన రీసెంట్ గా వెలుగులోకి రావడం జరిగింది. ఒక సూట్ కేసులో, ఒక ట్రావెల్ సూట్ కేసులో ఒక మహిళ యొక్క మృతదేహం కనిపించింది. సుమారు ఆమె చనిపోయి దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు కూడా అయి ఉంటది అని అక్కడ స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో దాన్ని గుర్తించారు. ఎందుకంటే అక్కడి నుంచి దుర్వాసన రావడంతో అసలు ఏంటి అని చెప్పేసి దాన్ని ఓపెన్ చూస్తే ఒక ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న ఒక మహిళ, 25 నుంచి 30 సంవత్సరాల ఒక మహిళ, అందులో డెడ్ బాడీ అందులో కనిపించింది. ఎక్కడో తనని హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పాడేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వెంటనే వాళ్ళు పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వెంటనే వచ్చారు. అక్కడ క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ గానీ, ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ గానీ మొత్తం అంటే ఈ నెలలో గానీ, గత నెలలో గానీ ఏ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయో ముఖ్యంగా మహిళల గురించి వాటన్నిటిని కూడా బయటకు తీసి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది చాలా చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్రస్తుతం మా ఆదిత్య ప్రతినిధి లైన్ లో ఉన్నారు. మరిన్ని వివరాలు ఏంటో అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఆ మహిళ ఎవరు? ఇప్పటి వరకు ఆమె గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? అలాగే ఆమె మెడకి ఒక తాడు లాంటిది చుట్టి చంపేశారంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా బాచుపల్లిలో జరిగింది. ఇక్కడ ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం అది. విజయదుర్గ ఓనర్ అసోసియేషన్ అనే కాలనీలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక ట్రావెల్ సూట్ కేసు తో మహిళ మృతదేహం అయితే ఉంది. అంటే ట్రావెల్ సూట్ కేసు లో ఉంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చంపంలో పెట్టి ఉండాలన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో అక్కడే పనిచేస్తున్న వాచ్మెన్ కి ఏంటంటే సూట్ కేసు నుంచి ఒక దుర్వాసన, భరించలేని దుర్వాసన రావడంతో ఆయనకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు అందించేశాడు సమాచారం మొత్తాన్ని కూడా. సో పోలీసులు కూడా వెంటనే ఆ ప్లేస్ కి చేరుకొని దాని అంతా కూడా చూస్తారు. సో ఇప్పుడైతే అలాగే డాక్టర్ తో కలిసి కూడా మొత్తం అక్కడ ఎంక్వైరీ చూస్తున్నారు. మొత్తం అక్కడ సర్చ్ చేస్తున్నారు, ఏంటి ఎవిడెన్స్, ఏంటి ఏముంది అని చెప్పేసి. అలాగే ఆ సూట్కేస్ మొత్తం తెరిచి చూస్తే అందులో మహిళ మృతదేహం అయితే కుళ్ళిపోయి ఉండడం గమనించారు వాళ్ళు. అయితే ఆ మహిళ కుళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఇది కొన్ని రోజులు అవుతుంది చనిపోయి అని చెప్పేసి కూడా గుర్తించారు. సో ఆ మృతురాలు వివరాలు అయితే ఇంకా తెలియలేదు, కానీ ఆమె వయసు మాత్రం 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. శవం మొత్తం కూడా పూర్తిగా కుళ్ళిపోయిన స్థాయిలో ఉండడంతో ఆమె గుర్తించలేని పరిస్థితిలో కూడా ఉంది. అయితే ఇది 10 నుంచి 15 రోజుల క్రితమే ఈమె చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తారా అన్న కోణంలో అయితే వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ మృతదేహాన్ని అయితే బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ గారు అండ్ కూకట్పల్లి ఎస్పీ రవికిరణ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా పరిశీలించడం జరిగింది. మహిళ మిస్సింగ్ కేసులపై దర్యాప్తు మొత్తం కూడా ముమ్మరం చేశారు. బాచుపల్లిలో సూట్ కేసులో లభ్యమైన మహిళ మృతదేహం ఆనవాళ్ల కోసం కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చాలా స్పీడ్ గా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇటీవల ఏమైనా మహిళ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఎవరైనా మిస్సింగ్ కేసు ఇస్తారు కదా ఈ మహిళకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈ ఎంక్వైరీ చేస్తే దొరికే అవకాశం ఉందని చెప్పేసి ఆ రకంగా కూడా జరుగుతుంది. అంటే ఈ మృతదేహం ఇప్పటికే లభించి దాదాపు 24 గంటలు పైగానే అవుతుంది. అండ్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేసే ప్రయత్నం చేశారా? అక్కడి నుంచి అన్న ఫుటేజ్ లో ఆ దృశ్యాలు ఏమన్నా వాళ్ళకి కనిపించి ఎవరన్నా తీసుకొచ్చి పడేశారు అనేది? అంటే దర్యాప్తు చేయడం కోసం 4 బృందాలను అయితే వీళ్ళు రంగంలోకి దించారు. అంటే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అంటే సూట్ కేసులో లభించిన మహిళ మృతదేహం ఇక్కడికి ఎవరైనా తీసుకొచ్చారు, ఎవరైనా తీసుకొచ్చారా, ఏ వాహనంలో వచ్చింది, ఎటువైపు నుంచి వచ్చిందని చెప్పేసి ఆ కోణంలో మొత్తం బాచుపల్లి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఆ మార్గంలో ఉన్న ఏమన్నా సీసీ కెమెరాలు కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. మహిళపై ఏమన్నా అత్యాచారం చేస్తారా అన్న కోణంలో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కానీ అదొక కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. లేక అత్యాచారం చేసి చంపేస్తారా, లేక కేవలం హత్య చేసి ఇక్కడే నిర్మానుష్య ప్రాంతంలో తీసుకొచ్చి పడేస్తారా అనే విషయాలు కూడా రావాల్సింది. సో ఏదేమైనా దీని పట్ల అయితే పోలీసులు సీరియస్ గా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. 4 బృందాలని కూడా రంగంలోకి దించారు. దీనికోసం మొత్తం కూడా ప్రత్యేకంగా ఈ దర్యాప్తు బృందాలలో డాక్టర్ వీటన్నిటి కూడా పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి సిఐ ఉపేందర్ గారు తెలపడం జరిగింది. మరి మరికొన్ని రోజుల్లో అంటే 24 గంటలే అవుతుంది, ఇంత తొందరగా తేలదు. ఇంకొన్ని రోజులైతే మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎవరైనా చంపారా, లేకుంటే ఇంకెలా జరిగింది ఇన్సిడెంట్, వీళ్ళ ఫ్యామిలీ ఎవరు, ఈమెకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా తొందరలో ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటపడతాయి. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో బాచుపల్లి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ దగ్గర చోటు చేసుకుంది. ఒక మహిళ, 25 నుంచి 30 సంవత్సరాల ఒక మహిళ ట్రావెల్ సూట్ కేసులో తన డెడ్ బాడీ అక్కడ ఒక ప్రాంతంలో పడేసింది. ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆమె యొక్క డెడ్ బాడీ అయితే ఒక వ్యక్తికి కనిపించడం, దాని తర్వాత అతను దుర్వాసన వస్తుందని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. కట్ చేస్తే అందులో ఒక మహిళ యొక్క మృతదేహం కనిపించింది.
ఎరుపు రంగు గల దుస్తులు వేసుకుని ఉంది. అంటే ఆమెని చంపడం కూడా ఒక మంచానికి సంబంధించిన నవ్వారు తాడు అంటారు, ఒక రోప్. అలాంటి దాంతో ఆమె మెడకి చుట్టి బలవంతంగా చంపేశారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ మెడ పైన ఆ గాయాలు కనిపిస్తున్నాయి. అండ్ ప్రస్తుతం ఆమె బాడీని అయితే నిన్ననే గాంధీ మార్చురీకి అయితే పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ త్వరలోనే ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆ డెడ్ బాడీని పడేశారో అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, అలాగే కొంచెం ముందు ఆ రూట్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ సర్కిల్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా నిందితులు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద సూట్ కేస్ ని ఒక బండి పైన తీసుకొచ్చారా, లేదంటే ఏదైనా కార్ లో తీసుకొచ్చారా, లేదంటే ఏదైనా ఆటోలో తీసుకొచ్చారా? ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారంటే, కొన్ని రోజుల క్రితం ఇక్కడ అనుమానంగా ఒక ఆటో తిరిగింది, ఆ ఆటోలోనే తీసుకొచ్చి ఇక్కడ పడేశారన్నట్టు కూడా వాళ్ళు అనుమానించే ప్రయత్నం చేస్తారు. ఏదేమన్నప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఒక మహిళ అంత దారుణంగా చనిపోయి, ఈ హత్య చేసిన వాళ్ళు ఎంత తెలివైనలో చూడండి. అంటే చంపేసి ఆ మహిళని, ఆ బాడీని చూస్తేనే అర్థమవుతుంది. సుమారు 60-70 కేజెస్ వెయిట్ ఉంటది. చాలా దాన్ని చక్కగా ఆ బాడీని అంతా కూడా మడత పెట్టేసి సూట్ కేసులో పట్టించి తీసుకొచ్చి పడేశారు. సో నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటా అంటున్నారు పోలీసులు. ఇప్పటికే 4 బృందాలుగా విడిపోయి వాళ్ళు గాలింపు చర్యల్లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది ఆ మహిళ ఎవరు అనేది, అలాగే హత్య చేసింది ఎవరు అనేది కూడా ఖచ్చితంగా తెలిసే పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలు ఎవరైతే మిస్సింగ్ అయ్యారో గత నెలలో కానీ ఈ వారంలో కానీ ఆ పూర్తి వివరాలన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే మరి మిస్సింగ్ అయిన మహిళ ఎవరైనా ఇలాంటి ఘటనలో చనిపోయారా, లేదంటే అనుమానాస్పదంగా ఎవరైనా ఇంట్లో గొడవలు పడి ఏదైనా భర్త తన భార్యను హతమర్చి రకంగా హత్య చేశాడా, లేదంటే ఏదైనా లవర్ తన గర్ల్ ఫ్రెండ్ ని హత్య చేసి రకంగా చేశాడా, లేదంటే ఏదైనా గంజాయి గ్యాంగ్ ఎవరైనా ఆ బ్యాచ్ ఒక మహిళ ఒంటరిగా వెళ్తున్న మహిళను ఈ రకంగా చేసి చంపేసి ఈ ప్లేస్ లో పడేశారా అనే విషయంలో ఖచ్చితంగా ఈవినింగ్ లోకి అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంది.